వరల్డ్ వైడ్ ఫేమస్ అండి. ఇప్పుడు మీ ముందు ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ షరీనా గారు. షరీనా పైన ఉంటారు. ఏమొచ్చినాయి సార్ ఆర్డర్స్ వచ్చినాయి బ్లింకిట్. ఇవ్వండి. ఇదిగోండి డైస్డ్ చీజ్ వచ్చింది అండ్ సాసేజ్ వచ్చిందండి స్మాల్. కోసేయండి, గిన్నెతో కోసేయండి కాదు చాలు. ఇప్పుడు ఈ స్టిక్స్ పెట్టేసి ఈ చీజ్ బిట్స్ కూడా మనం వేసుకోవచ్చు. కొంతసేపు ఆగి తిప్పండి మేడం మీరు. షేప్ కట్ చేసేయండి. సో ఇప్పుడు మైనీస్ పిజ్జా సాస్ వేస్తుంది. యాక్చువల్లీ ఇది ప్రీమిక్స్ రెడీమేడ్ అండి. కొద్దిగా స్వీట్ ఉంటుంది. మనం ఓన్ గా మైదాతో పెట్టుకుంటే ఇంకా బ్లాంక్ చేసుకోవచ్చు. టేస్ట్ ఎలా ఉందండి? టేస్ట్ బాగుంది సార్. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉంది సార్, చాలా బాగుంది. కస్టమర్ ట్రై చేయడానికి లుక్ కానీ టేస్ట్ కానీ దే కెన్ ట్రై. ఇట్స్ ఎ న్యూ టేస్ట్ నా ఫీలింగ్ ఉంది. పిజ్జా స్టైల్ అలాగే బర్గర్ స్టైల్ వాటిలో ఇది ఒక డిఫరెంట్ వెరైటీ. ఇంతవరకు కనబడలేదు, ఇది కూడా ట్రై చేద్దామా అని అనిపించే ఫీలింగ్ అయితే కస్టమర్ మళ్ళీ తినాలనే ఫీల్ ఉంది. చాలా రోజుల నుంచి మేము యాక్చువల్ హాట్ ఐటమ్ అనుకుంటున్నాం, బట్ ఇది ఒక డిఫరెంట్ రెసిపీ మా మెనూ లిస్ట్ కి యాడ్ చేసుకోవచ్చు. ఆర్గానిక్ స్టైల్లో వెళ్ళాలంటే మీరు పైన లేయర్ మాత్రం మైదా కాకుండా మీరు మిల్లెట్ బేస్ తో ట్రై చేసుకోవచ్చు. సో వాఫిల్స్ లో మా దగ్గర ఆల్మోస్ట్ అరౌండ్ 40 షేప్స్ ఉంటాయండి. దీనిలో స్వీట్ వాఫిల్స్ చేసుకోవచ్చు, చాలా వరకు ఈవెన్ స్పైసీ హాట్ వాఫిల్స్ కూడా చేసుకోవచ్చు అండి. చికెన్ స్టిక్ వాఫిల్ మిషన్ వీడియో చూసారు కదా, దానిలోనే డబుల్ షేప్డ్ మిషన్ అండి ఇది. సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అదే వాఫిల్ స్టోర్ లో యూఎఫ్ఓ బర్గర్ అండ్ కప్ పిజ్జా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో సబ్స్క్రైబ్ అవుతే చేసుకోండి. డెఫినెట్ గా ఒక న్యూ ఐడియాస్ అనేది మీకు వస్తాయి.